ఇవాళ మేము కలెక్టర్ గారిని కలవటం జరిగింది. అక్కడ గౌరవనీయులు ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారు పదే పదే పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయాన్ని తన సొంత ఇంటిగా, తన ఫామ్ హౌస్గా, పాలకుర్తిలో కాంట్రాక్టర్లతోటి, వాళ్ళ గుత్తేదారులతోటి, వాళ్ళ కార్యకర్తలతోటి క్యాంప్ హౌస్ని దుర్వినియోగం చేసుకుంటూ ప్రతిపక్ష నాయకుల మీద, దయాకర్రావు గారి మీద విమర్శలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు పెడుతుంది. అది చట్టరీత్యా కరెక్ట్ కాదు. కాబట్టి దీన్ని మేము మన జనగాం కలెక్టర్ గారికి, ఎంఆర్ఓ గారికి మేమంతా వచ్చి రిప్రజెంటేషన్ ఇచ్చినాము. దీని మీద కలెక్టర్ గారు స్పందించిండు. ఆ సెక్షన్ తీసుకుని ఇక ముందట జరగకుండా చూసుకుంటామని చెప్పిండు. అది ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయమా, ఎన్ఆర్ఐ గారి కార్యాలయమా, 24 గంటలు ఎవరు ఉంటారో ఒకసారి కలెక్టర్ గారు కూడా చూడాల్సిందిగా మేము వారికి విజ్ఞప్తి చేసినాము టీఆర్ఎస్ పార్టీ పక్షాన. ఇక ముందట అట్లాంటి జరగకుండా అట్లనే అసెంబ్లీ సెక్రటరీతో కూడా మాట్లాడి గైడ్ లైన్స్ తెలుసుకుంటా అని చెప్పిండు. ఇది వీరికి ఎన్ఆర్ఐ ఝాన్సీ రెడ్డి గారికి ఆధార్ కార్డు లేదు, రేషన్ కార్డు లేదు, అసలు ఇక్కడ సిటిజనే కాదు. ఇక్కడ కూర్చొని ఏదో సేవ చేస్తారు, మా కోడలు గారితో సేవ చేపిస్తా, నేను సేవ చేపిస్తా అని చెప్పి వారు ప్రజలతో ఓట్లేసుకొని